ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 29th అక్టోబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ప్లూటోనియం ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా. అమెరికా, రష్యా మధ్య 2000 సంవత్సరంలో ప్లూటోనియం నిర్వహణకు సంబంధించి అణ్వాయుధాలను తయారు చేయకుండా నిరోధించేందుకు ఉద్దేశించిన ప్లూటోనియం ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించాడు. ఈ మేరకు ప్రత్యేక బిల్లుపై సంతకం చేయడం జరిగింది. సో అమెరికా, రష్యా దేశాల మధ్య 2000 ప్లూటోనియం నిర్వహణకు సంబంధించిన అణ్వాయుధాలను తయారు చేయకుండా నిరోధించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. సో ఈ ఒప్పందం నుంచి రష్యా దేశం వైదొలుగుతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించాడు. రష్యా, అమెరికా మధ్య ఈ ఒప్పందం 2000 సంవత్సరంలో కుదిరింది. 2010లో ఈ ఒప్పందాన్ని సవరించడం జరిగింది. ఒప్పందం ప్రకారం ఈ ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత తమ వద్ద ఉన్న ప్లూటోనియం నిల్వల్లో 34 మెట్రిక్ టన్నుల్ని అణ్వాయుధ తయారీ నుంచి మళ్లించి అణు విద్యుత్ ఉత్పాదన కోసం ఉపయోగించాలి. అణ్వాయుధ తయారీ నుంచి మళ్లించి అణు విద్యుత్ ఉత్పాదన కోసం ఉపయోగించాలి అని ఒప్పందం చేసుకున్నాయి ఈ రెండు దేశాలు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే మన దేశంలోనూ SJ-100 విమానాల తయారీ. తక్కువ దూరం ప్రయాణాలకు ఉపయోగపడే 2 ఇంజన్ల నారో బాడీ SJ-100 విమానాలను తయారు చేసే రష్యా కంపెనీ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్తో మన ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాకి చెందిన కంపెనీతోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో SJ-100 విమానాలను మన దేశంలోనే తయారు చేయనున్నారు. నెక్స్ట్ అలాంటిదే ఇంకొక ఒప్పందం చూసినట్లయితే హైదరాబాద్లో విమాన ఇంజన్ విడిభాగాలను తయారు చేయనున్నారు. వాణిజ్య యుద్ధ విమానాల ఇంజన్లు తయారు చేసే అంతర్జాతీయ సంస్థ సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ భాగస్వామ్యంతో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్లోని ఆదిబట్లలో ఉన్న టాటా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏరో ఇంజన్స్లో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. లో CFM లీప్ ఇంజన్లలో ఉపయోగించే కదిలే విడిభాగాలను ఈ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నారు. హైదరాబాద్లోని ఆదిబట్లలో ఉన్న టాటా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏరో ఇంజన్స్లను సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ భాగస్వామ్యంతో తయారు చేయనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే చైనాలో రోజుకో కుబేరుడి అవతరణ. గతేడాది కాలంగా చైనాలో కుబేరుల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెలువరించిన హురున్ చైనా రిచ్ లిస్ట్ ప్రకారం చూస్తే కనీసం 5 బిలియన్ యువాన్ అంటే $702 మిలియన్ సంపద గల వ్యక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో 1434కు చేరింది. గతేడాదితో పోలిస్తే ఇది 31% అధికం. ఈ విధంగా చూసినట్లయితే చైనాలో రోజుకొక కుబేరుడు అవతరిస్తున్నట్లు ఈ సంస్థ వెలువరించిన నివేదిక తెలిపింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే 6 ఏళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు నీతి ఆయోగ్ నివేదిక. ఉద్యోగ సృష్టిలో భారత సేవల రంగం ఒక శక్తిగా మారింది. 2011-12 సంవత్సరంలో ఉద్యోగాల్లో
ఈ సేవల రంగం వాటా 26.9% కాగా 2023-24 నాటికి 29.7%కి చేరిందని నీతి ఆయోగ్ తాజా నివేదిక తెలిపింది. ఇండియన్ సర్వీస్ సెక్టర్ ఇన్సైట్స్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ అండ్ స్టేట్ లెవెల్ డైనమిక్స్ పేరిట విడుదల చేసిన 2 నివేదికలలో భారత ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని సేవల రంగం ఎలా మారుస్తుందో నీతి ఆయోగ్ వివరించింది. సో, గత 6 ఏళ్లలో సేవల రంగం 4 కోట్ల ఉద్యోగాలను జత చేయడంతో మొత్తం ఉద్యోగాల సంఖ్య 18.8 కోట్లకు చేరింది. అంటే భారత్లో ప్రతి 3లో ఒకరికి సేవల రంగమే ఉపాధి కల్పిస్తుందని ఈ నివేదికలలో వెల్లడైంది. సో, ఉద్యోగాల సృష్టిలో సేవల రంగం వాటా ఎక్కువగా ఉంది. ఇలాంటివి ఎకనామీలో చాలా ఇంపార్టెంటు. ఎకనామీకి సంబంధించి కంపల్సరీ ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ఢిల్లీలో మేఘా మథనం. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు 53 ఏండ్ల తర్వాత తొలిసారిగా కృత్రిమ వర్షం కోసం స్థానిక ప్రభుత్వం అలాగే ఐఐటి కాన్పూర్ సాయంతో మేఘా మథనం నిర్వహించింది. అంటే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువైన నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఐఐటి కాన్పూర్తో కలిసి ఢిల్లీలో కృత్రిమ వర్షాన్ని నిర్వహించాయి. సో, మేఘాలలో కెమికల్స్ని చల్లడం వల్ల ఆర్టిఫిషియల్ రెయిన్ అనేది సంభవిస్తుంది. దాంతో గాలిలో ఉన్న కాలుష్యం కొంతవరకు తగ్గించవచ్చని తెలిపింది. సో, అందులో భాగంగా సెహ్నా విమానం ద్వారా సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్, బాణసంచ పదార్థాలతో రూపొందించిన మిశ్రమాన్ని జ్వాలల ద్వారా మేఘాలలోకి విడుదల చేశారు. 2 విడతల్లో దీన్ని నిర్వహించడం జరిగింది. దీంతో ఢిల్లీలో గాలి నాణ్యత స్వల్పంగా మెరుగుపడిందని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా కృత్రిమ వర్షానికి ఉపయోగించిన కెమికల్స్ చాలా ఇంపార్టెంటు. ఈ నేమ్స్ గుర్తుంచుకోండి. సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్. ఇలాంటి కెమికల్స్ నేమ్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే తీరాన్ని తాకిన మెలిసా హరికేన్. 2 డేస్ నుండి మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాను అని. సో, అలాగే ఇప్పుడు మరొక దేశంలో హరికేన్ సంభవించింది. కరేబియన్ దేశం జమైకాను మెలిసా హరికేన్ తీవ్రంగా మారింది. 174 ఏండ్ల కిందట వర్షపాత గణాంకాలను నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఎన్నడూ లేనంత అధిక స్థాయిలో ఈ కేటగిరీ 5 తుఫాను జమైకాను కుదిపేయనుందని వాతావరణ విభాగం తెలిపింది. సో, జమైకాలో మెలిసా హరికేన్. జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్. నెక్స్ట్ టాపిక్ చూస్తే మధ్యాఫ్రికాలోని కామెరూన్లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పాల్ బియా తిరిగి విజయం సాధించారని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం 2025 అక్టోబర్ 27న ప్రకటించింది. పాల్ బియా 1982 నుంచి వరుసగా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ టుడే అక్టోబర్ 29, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.